నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో భద్రకాళి సాక్షిగా రాజకీయ హైడ్రామా నడుస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు తడి బట్టలతో ప్రమాణాలు, బీజేపీ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాలు, భద్రకాళి ఆలయం దద్దరిల్లుతోంది. అవినీతి నాయకుల ప్రమాణాలతో ఓరుగల్లు భద్రకాళి అపవిత్రంగా మారింది అంటూ బీజేపీ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వేలంలో అవినీతి జరిగిందని కూడా మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు మర్రి యాదవ్ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతి గురించి తాను భద్రకాళి వద్ద తడి బట్టలతో ప్రమాణం చేసి కూడా చెబుతానని సవాల్ విసిరారు. అయితే వేలం పారదర్శకంగానే జరిగిందని, ఎలాంటి అవినీతి జరగలేదని, తాను కూడా భద్రకాళి మందిరం వద్ద తడి బట్టలతో ప్రమాణం చేస్తానని హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత చైర్పర్సన్ ఇనగాల వెంకట్రామరెడ్డి సవాల్ చేశారు. చెప్పినట్లే వారిద్దరూ తడి బట్టలతో ప్రమాణం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈ తడి బట్టలతో ప్రమాణాలు, ఈ పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాలు ఏంటి? దీని గురించి పార్టీలు ఏమంటున్నాయి? నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒకరిపై ఒకరు విసురుకున్న ఛాలెంజ్ లో భాగంగా చూస్తే, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మరియు ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా చైర్మన్ ఇనగాల వెంకటరమణారెడ్డి ఇద్దరు కలిసి ఒకరిపై ఒకరు, మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయల మొత్తానికి మీరు మింగేశారని చెప్పేసి, తేడాలు ఉన్నాయని చెప్పేసి దానిపైన కూడా ప్లాట్ల విక్రయాల్లో మొత్తం కమిషన్లు తీసుకున్నారు. 100 కోట్ల పై చిలుకు, దానిపైన ఎంక్వైరీ ఇస్తున్నామని చెప్పి గతంలో కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ సంబంధించిన పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అనంతతో పాటు దానికి సవాలుగా నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి తడి బట్టలతో భద్రకాళి టెంపుల్ కి వచ్చి స్నానం చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాడు. దాని సందర్భంలో అక్కడ అతన్ని అరెస్ట్ చేశారు. మరి కాసేపటికే ఇనగాల వెంకటరమణారెడ్డి కూడా సేమ్ అదే పరిస్థితిలో వచ్చి, మీరు అవినీతి చేశారు, మేము నిరూపిస్తున్నాం, మీ పైన ఎంక్వైరీ చేశామని చెప్పేసి చెప్పడంతో పాటు అతను కూడా తడి బట్టలతో స్నానం చేసి గుళ్ళకు వెళ్ళిన సందర్భంలో దానికి నిన్న బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం భద్రకాళి అమ్మవారి టెంపుల్ మొత్తం శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పసుపు నీళ్లు చల్లుతూ ఉన్న సందర్భంలో పోలీసులు వచ్చి మట్టవర పోలీసులు దీనిపైన, ఎందుకంటే భద్రకాళి దేవస్థానాన్ని మొత్తం అపవిత్రం చేశారని చెప్పేసి ఆలయ సంస్కృతం చేయడానికి వచ్చిన బీజేపీ నేతలను అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసి నేతలతో పోలీసులకు పోరాట జరగడంతో పాటు వాతావరణం ఏర్పడింది. దీంతో వచ్చిన సందర్భంలో హన్మకొండకు సంబంధించిన ఏసీపీ వీరందరినీ మాట్లాడుతూ వాళ్ళతో పాటు వాళ్ళందరినీ మట్టవాడ పోలీస్ స్టేషన్ తరలించారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. భద్రకాళి సాక్షిగా బీఆర్ఎస్ పాపులు, కాంగ్రెస్ పాపులు నిన్న గుడిని అపవిత్రం చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, ప్రస్తుత చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి ఇద్దరు కుడాకు ఒక రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థగా మార్చిపడేశారు. కుడా పేరుతోని ప్రభుత్వ భూములను, అదేవిధంగా కుడా ఆస్తులను వారి బినాములకు అంటగట్టిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మాకేం తక్కువ, మరి కాస్త కుస్త ఉన్న ఇంకొన్ని ఆస్తులను కూడా మేము అడ్డికి పౌసేరు చొప్పున కింద మేము కూడా తీసుకుంటామని
ఒక వారం రోజుల క్రితం కుడా భూముల వేలంపాటలో ఇనుగాల రామరెడ్డి గారు ప్రభుత్వం మార్కెట్ వాల్యూ కన్నా వాళ్ళు పెట్టిన ఏదైతే ధర ఉందో దాదాపు 50% తక్కువ, ₹1,00,000 గజం ఉన్న చోట 60,000 ధరను ఫైనల్ చేయడం జరిగింది. అంటే దాదాపు కుడాకు సంబంధించి మొన్న జరిగిన వేలంపాటలో 40% యొక్క స్కామ్ జరిగింది. దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ తిన్న ఆస్తుల ఇన్కమ్ని బినామీలను వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం భద్రకాళి గుడిని ఓరగల్లుకు ప్రజలు ఇళ్ళవేల్పుగా ఉన్న భద్రకాళి అమ్మ దగ్గర తడి బట్టలతో నిన్న పోయి ఒక హైడ్రామా సృష్టించడం జరిగింది. జనరల్గా హిందూ సనాతన ధర్మం ప్రకారం తడి బట్టలతో గుళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరైనా వాళ్ళ పెద్దలు చనిపోతే పోతారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పెద్దలు చనిపోయారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పెద్దలు చనిపోయారు అనేది ఈరోజు వాళ్ళు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్లా భవిష్యత్ తరాలకు ఈ వరంగల్ నగరంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వాడుకోవాల్సిన ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులను వేలం వేసి అమ్ముకోవడం, అదేవిధంగా రేపు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలంటే కూడా భూమి లేని స్థితిని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి ఆ టెంపుల్ని పసుపు నీళ్లతోని శుద్ధి చేసే కార్యక్రమం శాంతియుతంగా చేపిస్తే ఈరోజు ఉదయం 3 గంటల నుంచి మా రాష్ట్ర జిల్లా నాయకులను మరియు డివిజన్ స్థాయి నాయకులను పోలీసు వాళ్ళు ఎక్కడికి అక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము శాంతియుతంగా ఈరోజు చేసే ఈ కార్యక్రమాన్ని పోలీసు వాళ్ళు దుశ్చర్యగా, అదేవిధంగా ప్రభుత్వానికి ఒక కళ్ళజోడు లెక్క పనిచేస్తున్న ఈ పోలీస్ శాఖ పైన మేము వారి దౌర్జన్యాన్ని నశించాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒరుగల్లు ప్రజలు రాబో మున్సిపల్ ఎన్నికల్లో సమాధానం చెప్తారని తెలియజేస్తాం.